తను చెప్పిన పథకాన్ని ఆచరణలో ఆదాయ వనరుగా మార్చాలన్నది చంద్రబాబు గారి ప్రయత్నం. ఆర్టీసీ బస్సుల విషయంలో ఆయన ఆలోచన అదే. వాస్తవంగా పల్లె వెలుగు బస్సులు చాలా చోట్ల క్యాన్సిల్ చేశారు. చాలా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్ళట్లేదు. ఎందుకయ్యా అంటే బస్సు వెళ్తే ఖాళీగా వస్తుంది. లోకల్గా 7 సీటర్ ఆటోలు వచ్చేసినాయి. ఆ ఆటోల్లో చాలామంది అంటే మన ఇంటి ముందే ఎక్కచ్చు, మన ఇంటి ముందే దిగచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతాయి. అట్లాగే ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. మనం ఎక్కడో సందులో ఉంటాం లోపలికి, అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. అదే సందర్భంలో ఎక్కడ కావాలంటే అక్కడ దాకా వెళ్తాం, దిగుతుంటాం. మినిమం అమౌంట్ బస్సు కంటే ఎక్కువే ఉండొచ్చు, లేదా బస్సుతో సమానంగా ఉంటుంది. అందువలన చాలామంది అందులో ఇలాగ వాళ్ళు ఊర్లలో పల్లెటూళ్ళలో ఒకరికొకరికి ఫేసులు తెలుసు, డ్రైవర్ పేరు తెలుసు, ఫేసు తెలుసు, ఫోన్ కొడితే వచ్చి తీసుకుని వెళ్తాడు, ఇట్లా నడుస్తుంటుంది. దాంతో వాటికి అలవాటు పడిపోయారు. బస్సు టైంకి రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. దాంతో బస్సులు బదులు వీటికి అలవాటు పడిపోయారు. బస్సులు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం వలన మహిళలు ఇప్పుడు ఆ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు కదా. శుభ్రంగా బస్సులు ఎక్కితే ఫ్రీ అన్నప్పుడు ఇంకా ఆటో ఎక్కుతారా? ఒక 10% మంది డబ్బులు పర్లేదు పోయినా అనుకునే వాళ్ళు ఎక్కుతారు. మిగతా 90% మంది ఇది ఎక్కుతారు. ఇది ఎక్కినప్పుడు మహిళ ఎక్కినప్పుడు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఎక్కుతారు. ఇప్పుడు దాని ద్వారా టికెట్ల డబ్బులు వస్తాయి. ఇప్పుడు మామూలుగానైనా సరే మనకి ఫుల్ ఆక్యుపెన్సీ లేకపోతే 40%, 50% ఆక్యుపెన్సీ ఉంటే 50% ఖాళీనే కదా. ఇప్పుడు 50% మహిళలు ఫ్రీ అనుకుంటే, లేదా 60% మహిళలు ఫ్రీ అనుకుంటే 40% టికెట్లు కట్ అవుతాయి. తద్వారా పల్లె వెలుగు బస్సులకి ఆదాయ వనరే అవుతుంది తప్పించి ఇది నష్టం కాదు. అందులో లాంగ్ జర్నీలకు పెట్టట్లేదు. ఒక మాజీ ఉమ్మడి జిల్లాల వరకే పెడుతున్నారు పల్లె వెలుగు బస్సులు, మెట్రో బస్సులు, వీటి వరకే పెడుతున్నారు కాబట్టి ప్రయోజనమే అన్నటువంటి ప్రస్తుతం అంటే ఆటోలకు అలవాటు పడ్డ జనాల్ని బస్సుల వైపుకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అన్నటువంటిదే అధికారులు నమ్ముతున్నటువంటిది, ప్రభుత్వం నమ్ముతున్నది. ఏం జరుగుతుందో చూడాలి.